హాయ్ అండి. ఒకసారి ఈ వీడియో అయితే చూసేయండి. ఈ మధ్యలో పని ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే నెలకొకసారన్నా కడిగేస్తాను. ఈ యాసిడ్ ఇట్లాంటివంతా వేసేసుకొని. కానీ పని కూడా ఎక్కువే ఉంటుంది. కష్టంగా ఉంటుంది. ఇంకా మా ఆడవాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో వంట చేసుకుంటూ, ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఉండడమే. ఇంకైతే నాకు అమెజాన్‌లో ఈ లిక్విడ్ అయితే తీసుకున్నానండి. స్పిక్ అండ్ స్పాన్ అనేసి స్కేల్ క్లీనింగ్ అనేసి చూసాననమాట. సరే ఇది ఒకటైతే తీసుకొని ఒక్క డ్రాప్ అట్లా వేసేసి అట్లా రుద్దేశామంటే చాలండి. కొళాయిలంతా కూడా నీట్‌గా వెళ్ళిపోతుంది. జిడ్డుగా సోపు జిడ్డు అసలు పోయేదే కాదు. ఎంత రుద్దుకుంటున్నా కూడా ఇది చేసి అలాగా రుద్దేశాను అనుకోండి, నీట్ గా అలా వచ్చేస్తుంది అనమాట. స్టీల్ కొత్తదిలా మెరుస్తుంది. సరే దీన్ని అలాగే బకెట్ కి వేద్దామని గార గట్టిపోయింది అనమాట. ఈ మధ్యలో చాలా ఎంత పని ఉన్నా ఇంకా ఇవన్నీ చూసుకోవాల్సిందే తప్పదు. ఇంకా లేట్ చేసామని ఇంకొంచెం గార పట్టిపోతుంది. ఇంకా అవి చూడండి ఎంత గార పట్టి దాంతో కడిగితే పోలేదనమాట. సరే ఇట్లా కాదని చెప్పి మా సైడ్ ఎక్కువగా ఉప్పు నీళ్ళు అనమాట. సరే ఇంక అప్పటికప్పుడు వారానికి ఒకసారైనా కడిగేస్తూ ఉండాల్సిందే. 3 రోజులకు ఒకసారి రోజు కడగచ్చు కదా అని అనేస్తారు మా వారు. ఇంకా ఇంకేం మాట్లాడేది లేండి వాళ్ళతో అనేసి నేను ఇంకా చెప్పినాను అనుకోండి, నేను ఏమైనా మాట్లాడితే నువ్వు చేయొచ్చు కదా అని ఒకసారి అన్నానంటే నాకు మా అమ్మ వాళ్ళు నేర్పించలేదు అనేసి అంటారనమాట ఒకేసారి. అట్లా నేను ఊరిని చూసాను అనుకోండి, నువ్వేమైనా దూర్వాసుల మహర్షి, నేనేమైనా కాకినా, నువ్వు చూస్తానే నేను కాలిపోయేదానికని కూడా అని అంటారనమాట. అట్లా చెప్తారు బ్రహ్మానందం టైప్ లో. నేను ఇంకేం కొంతమంది ఇళ్లలో మగవాళ్ళు ఆడవాళ్ళకి ఎంత హెల్ప్ చేస్తూ ఉంటారంటే చేయాల్సిందే. కానీ ఇంకా జాబులకు పోయేటప్పుడు హెల్త్ బాగలేనప్పుడు భార్యలకి చెయ్యాలి భర్తలు. కానీ కళ్ళతో ఉరిని చూస్తేనే చేసేవాళ్ళు కూడా ఉంటారండి. కొంతమంది చేతులతో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఫీల్ అవ్వద్దండి, నేను కామెడీగా చెప్తున్నాను. అట్లుంటారు కదా అని నేను మా వారితో వాదిస్తే మా వారు నువ్వేమైనా సేద్యాలు చేస్తాండవా, మడి దున్నుతాండవా, నాట్లు నాటుతాండవా, ఇవి చేసేదానికి నీకేమి అని ఎన్ని మాట్లాడతారా అండి. ఇంక ఇట్లాంటి వాళ్ళకి మనం ఈజీగా పని అయిపోవాలంటే ఇట్లాంటి లిక్విడ్లు ఎంచుకోవాల్సిందని చెప్పి నేనైతే ఇలాంటి చూసినప్పుడు ఆర్డర్ పెట్టుకుంటానండి. బాగా అయితే పనిచేస్తుంది, నీట్ గా పోతుంది, శ్రమ ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా నచ్చుతుంది. మీకు కూడా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మగవాళ్ళకి ఆడవాళ్ళు ఎంత కష్టపడినా నువ్వేం చేసావు అని తీసి పడేస్తూ ఉండడమేనండి. మా ఇంట్లో మాత్రం అంతే. మీ ఇంట్లో కూడా అంతేనా? కామెంట్ చేయండి.